సాత్యకి సిరీస్ మా వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. నమస్తే అండి. సాత్యకి అని చెప్పి మేము మహాభారతంలో జరిగిన 14 రోజు యుద్ధాన్ని ఈ వీడియోస్లో అందిస్తున్నాం. ఇప్పటికీ 4 వీడియోస్లో ఇప్పటివరకు జరిగిన కథ ఉంటుంది. తప్పకుండా ఆ పార్ట్ 1, 2, 3, 4 వాటిని చూడండి. ఆ తర్వాతే ఈ 5వ భాగాన్ని మీరు చూస్తే మీకు కథ అర్థమవుతుంది. అవి చూడకుండా మాత్రం ఇది చూడకండి. ఇది మా రిక్వెస్ట్. ఇక కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉన్నాయి. అలాగే కింద కామెంట్స్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా, అంటే టాప్ కామెంట్లో కూడా ఆ 4 లింక్స్ ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఇక విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన కథలో అర్జునుడు లోపలికి వెళ్ళిపోయాడు, వ్యూహంలోకి. సాత్యకి వెళ్ళిపోయాడు. భీముడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు. బయట ద్రోణాచార్యుడు పాండవ సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. ఇక దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ముగ్గురిని లోపలికి పంపించారు అని తిట్టడంతో ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని చూసి వెళ్ళు, లోపలికెళ్ళి యుద్ధం చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను. నేను గనక ఇక్కడి నుంచి కదిలి లోపలికొస్తే పాండవ సైన్యం వ్యూహంలోకి వచ్చేస్తుంది. అప్పుడు సైంధవుడికి ప్రమాదం. నువ్వు ఉన్నావు కదా, నువ్వు నీ తమ్ముళ్ళు అందరూ కలిసి లోపలికెళ్ళి యుద్ధం చేయి అని చెప్పి ద్రోణాచార్యుడు అన్నాడు. ఇక అక్కడి నుంచి ఏమైందన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక దుర్యోధనుడు కృతవర్మను అలాగే కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని వ్యూహం లోపలికి వచ్చేశాడు. సాత్యకి అప్పటికే అర్జునుడి దగ్గరికి చేరి ఉన్నాడు. కాబట్టి చాలా సులభంగా అర్జునుడి దాకా రాగలిగారు ఈ దుర్యోధనుడు, కృతవర్మ. సాత్యకి ఇంకా అర్జునుడితో మాట్లాడలేదు గాని వీళ్లను చూడగానే వెంటనే సాత్యకి వీళ్ల మీద విరుచుకుపడ్డం మొదలెట్టాడు. అయితే దుర్యోధనుడు చాలా తెలివిగా అర్జునుడి రథచక్రాన్ని విరక్కొడదాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. మహాభారతంలో అండి రథచక్ర రక్షకులు అని ఉంటారు. మహారథులు, అర్థరథులు, ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ వెంట ఎంత సైన్యం ఉండాలి అన్నది ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు మహాభారతంలో. కర్ణుణ్ణి నువ్వు అర్థరథుడివి అని భీష్మాచార్యుడు చెప్పడం వల్లనే కర్ణుడు మొట్టమొదటి 10 రోజులు యుద్ధం చేయలేకపోతాడు, మీకు తెలిసే ఉంటుంది. ఇక ఇప్పుడు సాత్యకి పక్కనే ఉన్న ఉత్తమౌజుడు. ఈ ఉత్తమౌజుడు ఏంటంటే అర్జునుడి రథచక్రాన్ని రక్షిస్తూ ఉన్నాడు. రథచక్రాన్ని గనక విరక్కొట్టారనుకోండి అయిపోయింది కదా రథం పని యుద్ధంలో. కాబట్టి రథచక్రాలను రక్షించడం అనేది చాలా ముఖ్యం మహాభారత యుద్ధంలో. ఇక దుర్యోధనుడు అర్జునుడి రథచక్రం మీద కాన్సంట్రేషన్ పెట్టి మరీ బాణాలేస్తున్నాడు. అయితే ఉత్తమౌజుడు దుర్యోధనుడి విల్లును విరిచి వేగంగా అతని గుండెల మీదికి బాణాలేయడం మొదలెట్టాడు. ఇక ఈ లోపలండి దుర్యోధనుడు ఇంకో విల్లు తీసుకొని ఉత్తమౌజుడి సారథిని, అశ్వాలను చంపేశాడు దుర్యోధనుడు. అయితే ఉత్తమౌజుడు కిందికి దిగి సాత్యకి రథం ఎక్కాడు. ఎక్కి అక్కడి నుంచి దుర్యోధనుడి మీదికి బాణాలేసి మళ్లీ దుర్యోధనుడి విల్లు విరక్కొట్టి అతని రథాన్ని విరక్కొట్టాడు. దుర్యోధనుడు రథం విరిగిపోవడంతో వెంటనే కిందికి దిగి ఆ పక్కనే ఉన్న శల్యుడి రథంలోకి ఎక్కాడు. ఇప్పుడేంటంటే దుర్యోధనుడు, శల్యుడు ఒక రథం మీదున్నారు, సాత్యకి, ఉత్తమౌజుడు ఒక రథం మీదున్నారు. అయితే ఈ లోపలండి సాత్యకి కృతవర్మతో యుద్ధం చేసి అక్కడి నుంచి కృతవర్మను తరిమేశాడు. కృతవర్మ వెంట వచ్చిన సైన్యాన్ని చంపేశాడు సాత్యకి. ఇప్పుడు దుర్యోధనుడండి వేగంగా తన గదను పైకి తీసుకొని సర్రున తిప్పి సాత్యకి రథం వైపు విసిరాడు. గద వేగంగా వచ్చి సాత్యకి రథాన్ని ఢీకొట్టింది. ఈ లోపల సాత్యకి, ఉత్తమౌజుడు ఇద్దరూ ఆ సాత్యకి రథం నుంచి కిందికి దిగారు. దుర్యోధనుడు విసిరిన గద వేగంగా రావడంతో సాత్యకి రథం విరిగి ముక్కలైపోయింది. మొట్టమొదటి దెబ్బ ఇది సాత్యకి. ఎందుకంటే అండి రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్న వాళ్ల రథం గనక విరిగిపోయిందంటే, వాళ్ళు నేల మీదకి వచ్చారంటే ఇక వాళ్ళు బలహీనం అయిపోతారు. శకటం లోపల కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఒకవేళ సాత్యకి రథం విరిగిపోయిందనుకోండి, శకటం బయట ఉన్నప్పుడు వెంటనే పాండవ సైన్యం బయట ఉంది కాబట్టి రెడీగా కొన్ని రథాలు పెట్టుకుని ఉండేవాళ్ళనమాట. వెంటనే సాత్యకి మరో రథం సిద్ధంగా ఉండేది. ఉత్తమౌజుడికి కూడా వేరే రథం సిద్ధంగా ఉండేది బయటైతే. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఇద్దరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యాలి. అయితే ఇద్దరు ఏం భయపడలేదు. వెంటనే ఇద్దరు తమ చేతుల్లోకి గదలను తీసుకున్నారు. మేస్ వేగంగా అండి శల్యుడి రథం వైపు దూసుకొచ్చి రథంలోకెక్కి దుర్యోధనుణ్ణి అలాగే శల్యుణ్ణి వీళ్ళిద్దరూ కలిసి ఉతికి ఆరేశారు. దుర్యోధనుడు సాత్యకి దెబ్బకు కిందికి దూకి
సైన్యం మధ్యలోకి పారిపోయాడు, తన కౌరవ సైన్యం మధ్యలోకి. అలాగే శల్యుణ్ణి కూడా కొడితే రథం మీద నుంచి కిందపడి వెంటనే తనను తాను కాపాడుకోవడం కోసం కౌరవ సైన్యం మధ్యలోకి పారిపోయాడు శల్యుడు. ఇక ఈ సాత్యకి ఉత్తమౌజులు వీళ్ళిద్దరూ అర్జునుడి రథం దగ్గరికి వచ్చారు, అర్జునుడి రథాన్ని అర్జునుడిని కాపాడడం కోసం. అర్జునుడేమో ఓ పక్క పద్మవ్యూహాన్ని చీలుస్తూ సైంధవుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ ఉన్నాడు. మరి భీముడి సంగతి మనం మర్చిపోతే ఎలా? భీముడు లోపలికి రాగానే పార్ట్ 4లో మనం చూసాం, కర్ణుడు భీముడి దగ్గరికి వచ్చి, భీమా నీకు దమ్ముంటే నాతో యుద్ధం చెయ్యి అని ఛాలెంజ్ చేశాడు కర్ణుడు. ఇక ఇప్పటి నుంచండి మీరు చాలా జాగ్రత్తగా వినండి. కర్ణుడికి భీముడికి మధ్య జరిగిన యుద్ధం ప్రతి సంఘటన చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవన్నీ సినిమాలలో మొత్తం అసలు దాచిపెట్టారు, అసలు చూపించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వినాల్సిన అవసరం ఉంది. ఎందుకు సినిమా పేరు ఎత్తుతున్నాను అంటే అది కూడా చెప్తాను. 1-2 సంఘటనలు మీరు ఈరోజు వీడియోలో చూస్తే ఎందుకు సినిమా పేరు ఎత్తుతున్నానో అనేది మీకు బాగా ఐడియా వస్తుంది. ఇక భీముడు కర్ణుడండి యుద్ధం చేయడం మొదలెట్టారు. పార్ట్ 4లో నేను ఆల్రెడీ చెప్పాను, భీముడు అనగానే గద తీసుకొని కేవలం గదతో మాత్రమే యుద్ధం చేస్తాడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు, మన సినిమాలు టీవీ సీరియల్స్ వల్ల. కాదు కాదు కాదు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే భీముడు గదతో యుద్ధం చేస్తాడు, అంతే తప్ప సాధ్యమైనంత వరకు భీముడు మహాభారత యుద్ధం చేసింది బాణాలతోనే. అయితే భీముడు కర్ణుడి మీదకి బాణాలేస్తుంటే కర్ణుడి శరీరానికి వచ్చి బాణాలు కుచ్చుకుంటున్నాయి. కర్ణుడు ఏం తక్కువ తినలేదు, మహావీరుడు తెలుసు మీకు. కర్ణుడు కూడా బాణాలేస్తున్నాడు. భీముడి శరీరానికి కర్ణుడి బాణాలొచ్చి కుచ్చుకొని రక్తం గారుతోంది. ఇద్దరు అండి అసలు ఏమాత్రం తగ్గడం లేదు. భీముడు కర్ణుడి విల్లు విరిచేసి అతని అశ్వాలను చంపడంతో కర్ణుడు ఇక విధిలేక కిందికి దిగి తన సైన్యం మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఈ లోపల కర్ణుడికి వెంటనే మరో రథం వచ్చేసింది. ఆ రథం మీదకెక్కి మళ్ళీ భీముడితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. మహాభారతంలో రాశారండి, 2 మదపుట్టేనుగులు ఢీ కొడుతున్నట్టుగా ఉంది భీముడు కర్ణుడు యుద్ధం చేస్తుంటే. ఎవ్వరూ తగ్గడం లేదు. అయితే కర్ణుడి దగ్గర చతురంగ బలాలున్నాయి. కర్ణుడి వెనకనే అతనికి సాయం చేయడానికి గుర్రాల మీద కొంత కౌరవ సైన్యం, ఏనుగుల మీద కౌరవ సైన్యం, అలాగే కింద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు పదాతి దళం, అలాగే కర్ణుడి వెనక రథాలలో కొందరు వీరులు, వీళ్ళందరూ కలిసి భీముడి మీద యుద్ధం చేస్తుంటే భీముడు సింగిల్ హ్యాండెడ్గా వాళ్ళందరినీ ఎదుర్కొని యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఓ పక్క అర్జునుడు పద్మవ్యూహాన్ని చీలుస్తున్నాడు సైంధవుణ్ణి కనుక్కోవడం కోసం. సాత్యకి ఉత్తమౌజుడు వీళ్ళిద్దరేమో అర్జునుడికి సహాయం చేస్తున్నారు. ఇక భీముడు కొట్టిన దెబ్బలకు కర్ణుడి వెనక ఉన్న సైన్యం మొత్తం చనిపోయింది. ఏనుగులు చనిపోయాయి, గుర్రాలకు బాణాలు తగిలాయి. ఇక కర్ణుడండి భీముడి మీదికి ఒకటేసారి 30 బాణాలనేశాడు. భీముడి కుడి భుజం ఉంది కదా, ఆ ప్రాంతంలో వచ్చి 30 బాణాలు కుచ్చుకున్నాయి. రక్తం కారడం మొదలయ్యింది. అయినా సరే భీముడు తట్టుకున్నాడు. వెంటనే ఆ బాణాలను తన ఎడమ చేత్తో విరక్కొట్టేశాడు. కొన్ని బాణాల ములుకులు, ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి భీముడి శరీరంలో దిగి అలాగే ఉండి ఉంటాయి. మళ్ళీ యుద్ధం అయిపోయినాక రాత్రి తమ శిబిరాలకు వెళ్ళాక ఈ బాణాల ములుకులు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు మహాభారతంలో. మామూలుగా ఆ బాణాలు గనక వేరే వాళ్లకు పడితే వాళ్ళ చెయ్యి ఇరిగిపోతుంది. భీముడి చెయ్యి కాబట్టి తట్టుకున్నాడు భీముడు. భీముడేం ఊరుకోలేదు. వెంటనే కర్ణుడి విల్లు విరక్కొట్టి కర్ణుడి సారథిని చంపేశాడు. ఇక కర్ణుడండి ఊరుకోలేదు. మీరు పార్ట్ 2లో చూశారు, ద్రోణాచార్యుడు సాత్యకితో యుద్ధం చేసేటప్పుడు సారథి మూర్ఛపోతే తన రథాన్ని తానే నడుపుకుంటూ యుద్ధం చేశాడు సాత్యకి. అలాగే కర్ణుడు కూడా తన రథాన్ని తానే ఒక పక్క నడుపుకుంటూ బాణాలేయడం మొదలెట్టాడు. కర్ణుడికి రథం నడపడం అనేది చాలా సులభమైన విషయం. చిన్నప్పటి నుంచి రథాల మధ్య పెరిగాడు. ఇక కర్ణుడండి శక్తి అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు భీముడి మీద. భీముడు ఆ శక్తి ఆయుధాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేశాడు. నువ్వా నేనా, నువ్వా నేనా ఇలా నడుస్తోంది భీముడికి కర్ణుడికి యుద్ధం. దుర్యోధనుడు చూశాడు, మా కర్ణుడు ఇలా యుద్ధం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అని చెప్పి తన తమ్ముడు దుర్జయుడు అనేవాడిని పిలిచాడు. వెళ్ళరా, వెళ్ళు, కర్ణుడికి సాయం చేయన్నాడు. ఈ దుర్జయుడండి రథం మీదకెక్కి దూసుకొచ్చాడు భీముడి వైపు. అయితే భీముడండి 6 బాణాలు ఒకేసారి టెక్నికల్గా ప్రయోగించాడు దుర్జయుడి మీద. 6 బాణాల్లో 4 బాణాలేమో వెళ్ళి 4 గుర్రాల తలల్లో దిగాయి. ఒక బాణమేమో సారథి తలలో దిగింది, మరో బాణమేమో దుర్జయుడి కంఠాన్ని కట్ చేసింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. 6 బాణాలటేశాడు. మళ్ళీ కర్ణుడి మీద బాణాలు వేస్తూనే ఉన్నాడు భీముడు. కర్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు భీముడి యుద్ధాన్ని చూసి. ఇక దుర్యోధనుడు తన తమ్ముడు దుర్ముఖుడు అనేవాడిని పిలిచాడు. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళు, కర్ణుడికి సాయం చేయి అని పంపించాడు.
ఈ దుర్ముఖుడు దూసుకొచ్చాడు భీముడి వైపుకు. భీముడు కర్ణుడి వైపు యుద్ధం చేస్తుంటే ఈ దుర్ముఖుడొచ్చి భీముడి మీద ఒక పెద్ద బాణాన్నేశాడు. ఈ కాలం భాషలో చెప్పాలంటే రాడ్ దింపాడు అంటారు కదా. ఒక రాడ్ లాంటిదొచ్చి భీముడి ఎడమ భుజంలో కుచ్చుకుంది. ఎంత దారుణంగా ఉందంటే అది రక్తం ప్రవాహంలాగా కారిపోతోంది భీముడి ఎడమ భుజం నుంచి. భీముడి భుజాన్ని అది చీల్చుకుంటూ లోపల దాకెళ్ళింది. భీముడు బాధను నొక్కిపెట్టాడు. తన శరీరంలో దిగిన ఆ బాణాన్ని వెంటనే కుడి చేత్తో పీకి అవతల పారేశాడు. కర్ణుడి రథం వైపు బాణాలు వేసి కర్ణుడి రథాన్ని ముక్కలు చేశాడు. వెంటనే కర్ణుడు కిందికి దిగి మరో రథం ఎక్కే లోపల ఆ గ్యాప్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. వెంటనే దుర్ముఖుడి మీదికి బాణాలేసి దుర్ముఖుడి మోహంలోకి 5-6 బాణాలు దింపాడు భీముడు. దుర్ముఖుడు అక్కడే తన రథంలో కూలబడి చచ్చిపోయాడు. ఇక కర్ణుడు ఇంకో రథం ఎక్కొచ్చాడు. కర్ణుడండి భీముడి కడుపులోకి 14 బాణాలేశాడు. భీముడి కవచాన్ని చీల్చుకొని వెళ్ళి లోపల కుచ్చుకున్నాయి పొట్టమీద భీముడికి. భీముడు తట్టుకున్నాడు. వెంటనే కర్ణుడి మీద భీముడు కూడా 14 బాణాలేశాడు. అవన్నీ వచ్చి కర్ణుడి శరీరంలో దిగాయి. కర్ణుడికి చాలా బాధ కలిగింది. ఇక ఆగలేకపోయాడు. బాణాలేస్తూనే ఉన్నాడు గాని భీముడు మళ్ళీ కర్ణుడి రథసారథిని చంపడంతో తన రథాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ తన కౌరవ సైన్యం మధ్యలోకి వెళ్ళిపోయాడు కర్ణుడు. మళ్ళీ ఒకసారి సారథిని రథాన్ని సెట్ చేసుకొని రావాలని చెప్పి. ఈ లోపల అండి ఇదంతా ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తూ ఉన్నాడు. మీకు తెలిసే ఉంటుంది. టీవీలో చూసి క్రికెట్ మ్యాచ్ కనుక అప్డేట్ ఇస్తుంటాం కదా, ఆ టైపులో చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి, ఇగో ఇలా జరుగుతోంది అని. అప్పుడు ధృతరాష్ట్రుడు బాధపడుతూ, దైవశక్తి ముందు మానవ శక్తి ఏం చేయగలుగుతుందయ్యా? భీముడంటే సాధారణమైన వ్యక్తి కాదు. యక్షులు, నాగులు, కిన్నెరలు, కింపురుషులు, రాక్షసులు వీళ్ళందరినీ భీముడు జయించగలడు. వాళ్లకే భీముడు జయించడం చాలా కష్టం. మరి కర్ణుడు ఏం చేయగలుగుతాడు పారిపోక అని చెప్పి ధృతరాష్ట్రుడు అన్నాడు సంజయుడితో. అంతేకాదు, జరాసంధుణ్ణి చంపిన భీముడికి కర్ణుడు ఒక లెక్కన. ఆ కర్ణుడు ఎంతమంది నేసుకొని వస్తే లాభమేంటి? అనవసరంగా దుర్యోధనుడు నా కొడుకులు దుర్జయుడు, దుర్ముఖుడు పసివాళ్లు పాపం వాళ్లని పంపించాడే అని చెప్పి ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. కౌరవులట పసివాళ్లట. సరే, తండ్రికి తన పిల్లలు ఎంత పెద్దగా ఎదిగినా వాళ్ళెంత దుర్మార్గులైనా ఏదో పాపం పసివాళ్లు అని చెప్పి అంటాడు. వీరప్పను తల్లి కూడా ఏమంటుందంటే, మావాడు చాలా మంచోడండి, ఏదో ఒక ఏనుగు చనిపోతే ఆ ఏనుగు దంతాలను తీసుకెళ్లి అమ్ముకున్నాడు, దానికే మా వీరప్పని చంపేస్తారా? ఏదో 4 గంధపు చెక్కలు అమ్మి నరుక్కుని అమ్మేసుకున్నాడు, పాపం మంచోడాడు అంటది వీరప్పని తల్లిని అడిగితే. సేమ్ అదే పరిస్థితి ధృతరాష్ట్రుడిది కూడా. ఇక ధృతరాష్ట్రుడు అంటున్నాడు, భీముడు ఈ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు, మరో పక్క పాండవులు బయట ఆ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు, లోపలికి కృష్ణార్జునులు వచ్చేశారు, సాత్యకి ఉన్నాడు, ఇంతమంది ఇంత భయంకరంగా యుద్ధం చేస్తుంటే ఇక నా కొడుకు పరిస్థితి అంటే నా దుర్యోధనుడి పరిస్థితి ఏంటి? మా సైంధవుడిక బతుకుతాడా అని చెప్పి ఏడవడం మొదలెట్టాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి అప్పటి వరకు యుద్ధాన్ని గురించి చెప్తున్న సంజయుడు అన్నాడు, ధృతరాష్ట్ర, విషాన్ని తీసి అన్నంలో కలుపుకొని ఆనందంగా తినేసి ఆ తర్వాత కడుపులో ఏదోలా ఉందే లబో దిబో అని అరిస్తే లాభం ఉందా? నీ కొడుకుల కోసం నువ్వు మనసులో ద్వేషాన్ని నింపుకొని ఇన్ని రోజులు బతికావు. పాండవులను కష్టపెట్టడంలో నీ కొడుకుల వెనక నువ్వు ఉన్నావు, అందులో సందేహం లేదు. నీ కొడుకులను నువ్వు ఏమాత్రం నచ్చజెప్పి వాళ్ళను మంచి దారిలో పెట్టలేకపోయావు. ఇప్పుడు అనుభవించక తప్పదు, చెప్పేది విను అన్నాడు సంజయుడు. ఇక ధృతరాష్ట్రుడు ఏడుస్తూ వినసాగాడు. ఇక మళ్ళీ కర్ణుడు వచ్చాడండి. వచ్చి భీముడి మీద యుద్ధం చేయడం మొదలెట్టాడు. అయితే ఈసారి కర్ణుడు ఒక్కడు రాలేదు. కౌరవులు కొంతమందిని వెంటబెట్టుకొచ్చాడు, 5 మందిని. దుర్మర్షణుడు, దురదుడు, దుస్సహుడు, విజయుడు, విచిత్రుడు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి భీముడి మీద పడ్డారు. తమాషా ఏంటో తెలుసా? అసలు కర్ణుడు బాణాలేయడం స్టార్ట్ చేయనేలేదు. భీముడు ఫస్ట్ కర్ణుడి వెనక ఉన్న ఈ 5 మందిని బాణాలతో కొట్టి చంపేశాడు. కర్ణుడు ఏడ్చాడు ఒక్కసారిగా, నేనుండి ఏం ప్రయోజనం? దుర్యోధనుడు నన్ను నమ్ముకొనున్నాడు, నేను కాపాడలేకపోయానే అని చెప్పి ఏడుస్తూనే బాణాలేశాడు కర్ణుడు. ఇక భీముడిపైకి బాణాలొస్తున్నాయి. భీముడేం తగ్గలేదండి. రయ్యమని 105 బాణాలను ప్రయోగించాడు కర్ణుడి మీద. మహాభారతంలో లెక్క ఉంది, వ్యాస మహాభారతంలో మీరు చూసుకోవచ్చు. 105 బాణాలు కర్ణుడి మీదకి దూసుకొస్తున్నాయి. అయితే కర్ణుడు వాటన్నింటినీ తప్పించుకుంటూ తన రథంలోని గదను తీసి భీముడి మీదికి ఇసిరేశాడు. భీముడండి తన బాణాలతో
ఆ కర్ణుడి గదను ఆకాశంలోనే ముక్కలు చేసి పారేసి బాణాలేశాడు. ఇక భీముడు వెంటనే మళ్ళీ కర్ణుడి రథసారథిని చంపి రథం పగుళ్ళు వచ్చేలాగా బాణాలేశాడు. రథం ముక్కలైపోయింది. కర్ణుడు నేల మీద నిలబడ్డాడు. అయితే నేల మీద నిలబడ్డ కర్ణుడి మీద భీముడు బాణాలు వేయలేదు. చూస్తున్నాడు ఏం చేస్తాడు కర్ణుడు. బాణం వేస్తే వేద్దామని చెప్పి వేచి చూస్తున్నాడు భీముడు. ఈ లోపల కర్ణుడు తన సైన్యం మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ దుర్యోధనుడండి తన తమ్ముళ్ళు 7 మందిని పంపించాడు. ఆ 7 మంది మీదికి బాణాలేసి వాళ్ళందరినీ బాణాలతోనే చంపేశాడు భీముడు. మొత్తం ఓవరాల్గా అండి మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవులను భీముడొక్కడే చంపాడు. దుర్యోధన దుశ్శాసనుల నుంచి మొదలెట్టి చిట్ట చివరి వాడి వరకు 100 మందిని భీముడొక్కడే చంపాడు. అంతకుముందు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఎవరు అడ్డొస్తే వాళ్ళని ఏసేయడమే కౌరవులని. కొంతమందిని గదతో చంపితే కొంతమందిని కత్తితో, ఎక్కువ శాతం మంది కౌరవులను బాణాలతోనే చంపాడు భీముడు. ఇక ఈ లోపల ఈ 7 మంది చనిపోయాక కర్ణుడు మళ్ళీ ఇంకో రథం ఎక్కి భీముడి వైపు దూసుకొచ్చాడు. ఒకరినొకరు బాణాలతో బాధించుకుంటుంటే అండి సైడ్ నుంచి చూస్తుంటాం కదా. టెన్నిస్ మ్యాచ్ గనక అవుతూ ఉంటే మనకు నచ్చిన వాళ్ళు మంచి షాట్ కొట్టారనుకోండి, మనం విజిలేస్తాం. అవతల వాళ్ళు మనకు నచ్చని వాళ్ళు షాట్ కొట్టారు అనుకోండి, మనం ఏడుపు మొహం పెడతాం. వాళ్లను మెచ్చిన వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు ప్రేక్షకుల్లో. క్రికెట్ మ్యాచ్ కూడా అంతే కదండి. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది అని వ్యాసుడు రాశాడు మహాభారతంలో. ఏంటో తెలుసా, భీముడు విజృంభించి బాణాలేసి కర్ణుని కొడుతుంటే ఓ పక్క కొద్ది దూరంలో కృష్ణార్జునులు సంతోషిస్తూ ఉన్నారు. మరో పక్క కర్ణుడు విజృంభించి బాణాలేస్తుంటే దుర్యోధనుడి తమ్ముళ్ళు చప్పట్లు కొట్టి కర్ణుణ్ణి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక భీముడు విజృంభించి బాణాలేస్తుంటే కర్ణుడి బలం క్రమక్రమంగా తగ్గిపోతోంది. కర్ణుడి వెనక ఎంతమంది సైన్యం వస్తే అంతమంది సైన్యాన్ని భీముడు నాశనం చేశాడు. ఈ దెబ్బకు మళ్ళీ దుర్యోధనుడు మరో 7 మంది తమ్ముళ్లను వెళ్ళండి భీముడిని చంపండి అని చెప్పి పంపించాడు. ఆ 7 మందిని కూడా భీముడు బాణాలతో కొట్టి చంపేసి గట్టిగా అరిచాడండి. సింహనాదం అంటారు కదా, సింహనాదం చేశాడు. ఈ సింహనాదం బయట ధర్మరాజు కినిపించింది. ఆహా, లోపల మావాడు ఒక్కొక్కడిని చావ చితగొడుతున్నట్టున్నాడు అని చెప్పి ధర్మరాజుకు సంతోషం కలిగింది. ఇక ఇప్పుడు దుర్యోధనుడు అనుకున్నాడండి, మనసులో, బయట కాదు, మనసులో అనుకున్నాడు. ఆ రోజు మాయాజూదం జరిగినప్పుడు విదురుడు ఎన్నో విధాలుగా మాకు నచ్చజెప్పాడు, హెచ్చరించాడు. అయినా నేను వినలేదు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఆ రోజు ఆయన ఏం హెచ్చరించాడో అదే ఇప్పుడు జరుగుతోంది అని చెప్పి మనసులో బాధపడ్డ మొదలెట్టాడు దుర్యోధనుడు. కానీ ఆ బాధను బయటకు చూపిస్తే మొత్తం దుర్యోధనుడిని తిడతారు. నీ వల్లే కదరా ఇంత పెద్ద యుద్ధం వచ్చింది అని. సైలెంట్గా ఊరుకున్నాడు దుర్యోధనుడు. కానీ లోపల మాత్రం బాధ తొలిచేస్తోంది దుర్యోధనుణ్ణి. వరుసగా తన కళ్ళ ముందు తమ్ముళ్ళందరూ చనిపోతున్నారు. నెక్స్ట్ తన బావమరిది సైంధవుడు ఎప్పుడు దొరికితే అప్పుడు చంపడానికి అర్జునుడు వెతుకుతూ ఉన్నాడు. ఇక భీముడు కర్ణుడు మళ్ళీ యుద్ధం చేస్తుంటే భీముడండి మళ్ళీ కర్ణుడి చేతిలో ఉన్న ధనస్సు విరిచేసి కర్ణుడి రథాన్ని నాశనం చేస్తే కర్ణుడు మళ్ళీ తన సైన్యం లోపలికి పారిపోయాడు. ఇంకో రథాన్ని తెచ్చుకొని మళ్ళీ బయటికి రావాలి అని చెప్పి చూస్తున్నాడు. అయితే ఈ సమయంలో భీముడు అర్జునుడి దగ్గరికి వెళ్దాము అనుకుంటుంటే మళ్ళీ వచ్చాడు కర్ణుడు. రా భీమా, యుద్ధం చేద్దామని. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే భీముడిని ఆపాలి, అర్జునుడి దగ్గరికి వెళ్లకుండా. అక్కడ అర్జునుడి మీద కొంతమంది యుద్ధం చేసి అర్జునుడిని ఆపాలి. మొత్తానికి సాయంత్రం వరకు టైం వేస్ట్ చేసి సూర్యాస్తమయం అయ్యే లోపల అర్జునుడు సైంధవుడిని చంపకుండా చూసుకోవాలి. ఇది వీళ్ళ లక్ష్యం. ఇక కర్ణుడు మళ్ళీ భీముడి మీద బాణాలేస్తున్నాడండి. ఈసారి మొట్టమొదటిసారి భీముడి విల్లు కర్ణుడు విరిచేశాడు. భీముడి రథం మీద ఉన్న జెండాను విరక్కొట్టాడు. గుర్రాలకు పగ్గాలుంటాయి కదా, తాళ్ళు. కర్ణుడు వేసిన బాణాలొచ్చి కరెక్ట్గా ఆ పగ్గాలకు తగిలాయి. వెంటనే గుర్రాలు పగ్గాలు వదిలించుకొని భీముడి రథం గుర్రాలు పరిగెత్తడం మొదలెట్టాయి. రథం ఆగిపోయింది. భీముడి రథసారథి విశోకుడు అతడు కిందికి దిగి ఇక గుర్రాల వెంటబడ్డాడు. వాటిని తీసుకొచ్చి కట్టాలి కదా. రథం ఆగిపోయింది భీముడిది. ఇక ఇప్పుడండి భీముడు శక్తి ఆయుధం భీముడి దగ్గర కూడా ఉంది, ప్రయోగించాడు కర్ణుడి మీద. కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని ముక్కలు చేశాడు. మహాభారతంలో అండి, వ్యాస మహాభారతంలో రాశారు, ఇంతకుముందు కర్ణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే భీముడు ముక్కలు చేశాడు కదా. దాన్ని ముక్కలు చేయడం కోసం 9 బాణాలు వాడాడు భీముడు. లెక్క ఉంది మహాభారతంలో. ఇప్పుడు భీముడు ప్రయోగించిన శక్తి ఆయుధాన్ని ముక్కలు చేయడానికి కూడా కర్ణుడు ఎగ్జాక్ట్గా 9 బాణాలే వాడాడు. అంటే అలాంటి ఆయుధాలను ముక్కలు చేయడానికి ఎన్నెన్ని బాణాలు ఎలా వాడాలి అన్నది కొన్ని టెక్నిక్స్ ఉన్నట్టున్నాయి.
అందుకే ఎగ్జాక్ట్గా కర్ణుడు 9 బాణాలేసి ఆ శక్తి ఆయుధాన్ని ముక్కలు చేశాడు. ఇక భీముడండి రథంలో కూర్చొని ఏం చేస్తాడు, ఖడ్గము, డాలు, తెలుగులో డాలు అంటారు, ఇంగ్లీష్ డాలు కాదు, తెలుగు డాలు, ఆ రెండింటిని తీసుకొని కిందికి దిగాడు. ఇంగ్లీష్లో ఈ డాలును షీల్డ్ అని పిలుస్తారు, స్వాడ్ అండ్ షీల్డ్ అనాలి. కర్ణుడి రథం వైపు దూసుకొస్తున్నాడు. అయితే కర్ణుడు బాణాలేసి భీముడి చేతిలో ఉన్న ఆ డాలును, షీల్డ్ను ముక్కలు చేసి పారేశాడు. భీముడు గురి చూసి తన చేతిలో ఉన్న కత్తిని విసిరాడు. ఆ కత్తి సరసర సరసర దూసుకుంటూ వెళ్ళి కర్ణుడి చేతిలో ఉన్న విల్లును విరిచేసింది. ఇక భీముడండి పరిగెత్తుకొస్తున్నాడు కర్ణుడి వైపు. సడన్గా కర్ణుడు రథం వెనక భాగంలో దూకేశాడు. భీముడికి కనిపించలేదు కర్ణుడు ఎక్కడికెళ్ళాడు. ఈ లోపల భీముడు వేగంగా వచ్చి కర్ణుడి రథంలోకి ఎక్కాడు. చూశాడు కర్ణుడు ఎక్కడున్నాడా అని చెప్పి. కర్ణుడెక్కడ కనిపించలేదు. పారిపోయాడా, సైన్యంలోకి వెళ్ళిపోయాడా అని చూశాడు. ఏం వెళ్ళిపోయినట్టు కనిపించలేదు. రథం కిందకు వంగి చూశాడు, లేడు. ఎక్కడికెళ్ళాడు అని చెప్పి నించొని ఆలోచిస్తున్నాడు. కర్ణుడండి తన రథంలోనే ఆ జెండా కర్ర కింద ఒక అల్మారా లాంటిది ఉంది, రథంలో ఒక పీఠం లాంటిది ఉంది. దాంట్లో ఆయుధాలను దాచుకుంటూ ఉంటారు. అలాంటి అల్మారాలు ఉన్నాయంటే రథాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఒకసారి ఊహించండి. అందులో దూరాడు కర్ణుడు. దూరి తలుపు వేసేసుకున్నాడు. అంటే తన రథంలోనే ఒక పార్ట్లో ఒక అండర్ గ్రౌండ్ లాంటిది చిన్నది ఒక అరేంజ్మెంట్ ఉంది, చిన్న గది లాంటిది. అందులో దూరి పడుకొని ఉన్నాడనమాట కర్ణుడు. భీముడికి అర్థం అయ్యింది, ఓహో ఇందులో ఉన్నాడు కర్ణుడు అని చెప్పి. ఇప్పుడు కర్ణుడి రథంలోనే గదలున్నాయి. ఒక గద తీసుకొని భీముడు కిందికి దిగి రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడనుకోండి, కర్ణుడు కూడా చచ్చిపోతాడు. అవునా? అయితే భీముడు ఆలోచించాడు, లోపలిక్కడెక్కడో దూరి ఉంటాడు, అలాంటి వాడిని నేను చంపడం కరెక్టా? కాదు కాదు కాదు, అస్సలు చంపకూడదు. అతను బయటికి రాని, యుద్ధం చేయని, అప్పుడు యుద్ధం చేసి చంపాలి తప్ప ఇలా మనం చేయొద్దు అని చెప్పి భీముడు ఆలోచించి కర్ణుడి రథాన్ని కిందికి దిగి తన రథం వైపు నడవసాగాడు. తన రథం దగ్గరికి వెళ్తేనే కదా ఆయుధాలను తీసుకోగలడు. తన చేతిలో ఆయుధాలు లేవు భీముడి చేతిలో. శరీరం మీద బాగా బాణాలు పడున్నాయి, రక్తం కారిపోతోంది, చేతిలో ఆయుధాలు లేవు. తన రథం దగ్గరికి నడుస్తుంటే ఈ లోపల కర్ణుడండి ఆ రథంలోని అల్మెరాలోంచి బయటికొచ్చాడు. బాణాలు తీసుకొని 30, 40, 50 భీముడి మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు భీముడు ఏం చేయాలండి? వేగంగా పరిగెత్తసాగాడు. పరిగెత్తి కర్ణుడి వైపు రాలేదు, అటు అర్జునుడి సైడు పరిగెత్తుతూ అక్కడన్ని శవాలు పడున్నాయి. ఏనుగులు, గుర్రాల శవాలు పడున్నాయి. ఒక ఏనుగు వెనకకెళ్ళి కూర్చున్నాడు భీముడు. చేతిలో ఆయుధం లేదు, ఏం యుద్ధం చేస్తాడిప్పుడు? ఆయుధం లేని భీముడి మీదకేమో బాణాలేస్తూనే ఉన్నాడు కర్ణుడు. ఇప్పుడండి కర్ణుడికి కుంతికి తాను ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఏమనిచ్చాడంటే, యుద్ధంలో నాకు అవకాశం వచ్చినా సరే అర్జునుణ్ణి తప్ప మిగతా 9 నేను చంపను అని చెప్పి కర్ణుడు కుంతికి మాటిచ్చాడు. ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది కర్ణుడికి. అప్పటినుంచి గుర్తు రాలేదు. అప్పటినుంచి బాణాలేస్తూనే ఉన్నాడు. ఒకవేళ భీముడి కంఠానికి గనక బాణం తగిలింటే భీముడు చనిపోయి ఉండేవాడు. ఆ రేంజ్లో యుద్ధం చేశాడు కర్ణుడు. తర్వాత భీముడు కూడా ఏం తగ్గలేదు. ఇప్పటివరకు మీరు చూస్తే అండి, కర్ణుడి విల్లు ఎన్నోసార్లు విరక్కొట్టి భీముడు కర్ణుడు పారిపోయేలాగా చేశాడు. మొట్టమొదటిసారి ఇప్పుడు భీముడి చేతిలో ఆయుధం లేదు, బాణాలేయడంలో తప్పు లేదండి. బాణాలేశాడు, ఓకే. కుంతికిచ్చిన మాట గుర్తొచ్చి ఆగాడు. కానీ వెంటనే తిట్టడం మొదలెట్టాడు కర్ణుడు. ఒరే భీమా, తిండిపోతా, నీకెందుకురా యుద్ధం? తెలుగులో అయితే తిక్కన గారు తిండిపోతా నీకు భండనం బేటికి అని చెప్పి పద్యం రాశారు. ఒరై తిండిపోతా భీమా, ఎందుకురా నీకు యుద్ధం? ఇంట్లో కూర్చొని బాగా మెక్కి పడుకోవచ్చు కదరా. అయినా నీకు అడవుల్లో తిరగడం అలవాటే కదా. పోరా, అడవికి పోరా. ఒక మునిలాగా వేషం వేసుకొని అడవిలో కూర్చో. అడవిలో కందమూలాలు దొరుకుతూ ఉంటాయి, వాటిని తిను. నీ సత్తా ఏంటో నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు యుద్ధం చేయడానికి రావాలిరా భీమా. ఇది నా లెవెల్. చూసావు కదా ఎలా వెళ్ళిపోయావో? అది నీ లెవెల్, నీ స్థాయి అది. నీలాంటివాడు నా స్థాయిలో ఉన్నవాడితో యుద్ధం చేయడానికి వస్తాడా? సిగ్గులేదరా నీకు? పారిపోయావు. అదిగో ఆ దూరాన యుద్ధం చేస్తున్నారే నరనారాయణులు. వాళ్లను నరనారాయణులు అని పిలుస్తుంటారు కదా కృష్ణార్జునులను మీరందరూ. పోరా, పొయ్యి ఆ అర్జునుడి రథంలోకెక్కి కూర్చొని దాక్కో పోరా. అప్పుడే నువ్వు బతికిపోతావు. పోరా భీమా.
ఇలా అరిచాడండి కర్ణుడు. భీముడు వింటూ ఉన్నాడు ఆ ఏనుగు వెనక్కి కూర్చొని. అసలు భీముడికి ఒక రకంగా అవమానమైపోయింది. బయటికి రావచ్చు భీముడు, కానీ కర్ణుడు వెంటనే బాణాలేస్తే వేస్తూనే ఉన్నాడు కదా కర్ణుడు. చేతిలో ఆయుధం లేదు. ఒక్క ఆయుధం ఉన్నా చాలు భీముడి దగ్గర. పోనీ దూరం ఏమైనా ఎక్కువగా ఉంది అంటే దూరం చాలా తక్కువగా ఉంది కర్ణుడికి భీముడికి మధ్య. ఒక ఏనుగు వెనక కూర్చొనున్నాడు భీముడు, లేవలేదు. అయితే ఈ లోపల కృష్ణుడు చూశాడండి ఆ దూరం నుంచే. అర్జున అటు చూడు, కర్ణుడు భీముడి వైపు బాణాలేస్తున్నాడు, భీముడు ఏనుగు వెనక కూర్చున్నాడు, భీముడు ప్రమాదంలో ఉన్నాడు అని ఒక చిన్న సజెషన్, ఒక చిన్న సిగ్నల్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. వెంటనే అండి అర్జునుడు బాణాలేసుకుంటూ కర్ణుడి వైపు దూసుకొచ్చాడు. అయితే కర్ణుడు కింద నిలబడితే ప్రమాదం, అర్జునుడు బాణాలేస్తుంటే. వెంటనే వెళ్ళి తన రథంలోకి ఎక్కాడు. ఈ లోపలండి అశ్వత్థామ అర్జునుడి బాణాలను మధ్యలో ఒక దగ్గర నిలబడి వాటన్నిటినీ కట్ చేస్తూ ఉన్నాడు. కర్ణుడి వైపు అర్జునుడేస్తున్న బాణాలని ఆకాశంలో ముక్కలు చేస్తున్నాడు అశ్వత్థామ ఓ పక్క నిలబడి. అర్జునుడు అరిచాడు, రే అశ్వత్థామ, ఇప్పుడు నీ మీదికేస్తానురా బాణాలు, దమ్ముంటే నా బాణాలు కాసుకోరా అని చెప్పి అర్జునుడు బాణాలను అశ్వత్థామ వైపు వేస్తుంటే ఆ పక్కనే కౌరవుల ఏనుగుల గుంపు ఉందండి. అశ్వత్థామ రథం దూకి అర్జునుడి బాణాలు తట్టుకోలేక పారిపోయి ఏనుగుల గుంపులో దాక్కున్నాడు. కనీసం యుద్ధం కూడా చేయలేదు ఒక 5 నిమిషాలు అశ్వత్థామ అర్జునుడితో. ఇక ఈ లోపండి విశోకుడు అంటే భీముడి రథసారథి గుర్రాలన్నింటినీ తీసుకొచ్చి మళ్లీ రథాన్ని సిద్ధం చేశాడు. ఈ లోపల సాత్యకి అక్కడికొచ్చాడు. సాత్యకి, భీముడు, అర్జునుడు ముగ్గురు మీట్ అయ్యారు, కలిశారు. మాట్లాడుకోబోతుంటే అప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇక్కడ కథ ఒకసారి ఆపుతున్నానండి, ఎందుకంటే మనం కేవలం కథ చెప్పుకుంటే లాభం లేదు, కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మొట్టమొదటి వీడియో ఓపెన్ చేసినప్పుడే ఒక విషయం చెప్పాను. సినిమాలలో కొన్ని పాత్రలను ఎలా చిత్రీకరించారు, అబద్ధాలు ఎలా చిత్రీకరించారు అన్న విషయాన్ని కాస్త స్పృశించి వదిలేశాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. ఈరోజు నేను చెప్పింది మొత్తం విన్నారు కదా. భీముడికి కర్ణుడికి మధ్య జరిగిన యుద్ధం ఇదంతా ఎక్కడుందండి? వ్యాస మహాభారతంలో ఉంది. మీరు కావాలంటే వ్యాస మహాభారతం తీసి చదువుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా అని. అలాగే తిక్కన మహాభారతం ఆయన తెనిగించారు కాబట్టి అన్ని విషయాలు పూర్తిగా కవర్ చేయలేకపోయినా సాధ్యమైనంత వరకు ఇప్పుడు నేను చెప్పిన యుద్ధంలో తిక్కన మహాభారతంలో కవర్ చేశారు తిక్కన గారు. భీముడు కర్ణుణ్ణి అన్నిసార్లు ఓడించాడు, అన్నిసార్లు కర్ణుడి చేతిలోని విల్లు విరక్కొట్టాడు, రథాన్ని విరక్కొట్టాడు. కర్ణుడు మళ్ళీ పారిపోయి రథాన్ని రెడీ చేసుకొని మళ్ళీ వచ్చాడు. అది సాధారణమైన విషయం యుద్ధంలో. ఇక్కడ పారిపోయి అనే పదం కూడా అవసరం లేదు, కానీ వెళ్ళాడు వచ్చాడు, మళ్ళీ వెళ్తున్నాడు వస్తున్నాడు కర్ణుడు. భీముడు అన్నిసార్లు ఓడించాడు కర్ణుణ్ణి. ఎప్పుడైనా మీకు సినిమాలలో ఇవి మొత్తం చూపించారండి? భీముడు కర్ణుణ్ణి ఇన్నిసార్లు ఓడించాడు అనేది చూపించారా? చూపించరు. తర్వాత మన నందమూరి తారక రామారావు గారి సినిమా కూడా ఉంది, దానవీర శూరకర్ణ అని చెప్పి. నాకు చాలా ఇష్టం ఆ సినిమా అంటే. మీలో చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది. చాలా బాగా నటించారు కదా, చాలా అద్భుతమైన నటుడు నందమూరి తారక రామారావు గారు. అసలు అద్భుతమైన నటుడు అనే పదం వాడితే అద్భుతం అనే పదం యొక్క వాల్యూ మనం తగ్గించినట్టే. ఆ స్థాయి నటుడు ఆయన. ఎక్కడ మనం ఆయన నటనలో పేరు పెట్టలేం. ఆ డిక్షన్ కానీ, ఆ ఆంగికం కానీ, హావభావాలు కానీ అద్భుతం, మహాద్భుతం. కానీ డైరెక్టర్ నందమూరి తారక రామారావు, ప్రొడ్యూసర్ నందమూరి తారక రామారావు గారు మాత్రం అంత అద్భుతమైన వ్యక్తే అన్నది సందేహం. దానవీర శూరకర్ణ సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే సినిమా యొక్క ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో సైరా నరసింహారెడ్డి అని చెప్పి నేను కథ చెప్పాను అనుకోండి, మహా అయితే 50,000 మంది, 1,00,000 మంది, 2 లక్షలు, 3 లక్షల మంది చూశారనుకుందాం. సైరా నరసింహారెడ్డి సినిమా తీస్తే ఎంతమంది చూశారండి? ఎంతమందికి వెళ్ళింది ఆ కథ? దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూడండి. మరో 100 ఏళ్ల పాటు. దానవీర శూరకర్ణలో కర్ణుడి పాత్ర చూపించారు కదా, సేమ్ సీన్ మీరు చూడండి దానవీర శూరకర్ణలో ఎలా ఉంటుందో. కుంతికి మాటిస్తాడు కర్ణుడు, సేమ్ డైలాగ్ కూడా చెప్తాను. చిక్కినా దక్కినా ధర్మజ భీమ నకుల సహదేవులను నేను చంపను అని చెప్పి మాటిస్తాడు కుంతికి. ఎవరు? నందమూరి తారక రామారావు గారు. కర్ణుడు అనడం కంటే ఎన్టీఆర్ గారు అనడం బాగుంటుంది. సినిమాలో ఏం చేస్తారంటే భీముడు కర్ణుడి కొడుకును చంపుతూ ఉంటాడు. ఆ టైంలో కర్ణుడు రే భీమా అని చెప్పి రామారావు గారు గద తీసుకొని భీముడి మీదకి దూకి, భీముడి పాత్ర సత్యనారాయణ గారు ఇచ్చారు, ఆయనను కొట్టి ఇక చంపడానికి ఇలా గద ఎత్తి, అప్పుడు సడన్గా కుంతికిచ్చిన మాట గుర్తొచ్చి పోరా తిండిపోతా అని చెప్పి డైలాగ్ కొడతారు. అసలు అది నిజమా అండి? అంతకుముందు సీన్లు ఏముంటుందో తెలుసా? ఈ భీముడిని చంపడానికి వచ్చిన సీన్ కంటే ముందు కర్ణుడు అర్జునుడిని ఓడిస్తాడు.
అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం కింద పడిపోతుంది కర్ణుడు వేసిన బాణాలకు. కర్ణుడు అర్జునుడిని చంపకుండా వదిలేస్తాడు. అప్పుడు అర్జునుడు, రథం వెనక్కి తిప్పు బావా, బతుకుంటే బల్సాకు తినొచ్చు అంటాడు అర్జునుడు కృష్ణుడితో. అప్పుడు కృష్ణుడు కూడా రామారావు గారే, నవ్వి రథాన్ని వెనక్కి తిప్పి వెళ్తూ ఉంటే అర్జునుడు వెనక నుంచి కర్ణుడి మీదకి బాణం వేస్తాడు. ఇది సినిమాలో చూపించారండి. ఈ పాత్రలను ఇలా చూపించడం వల్ల ప్రజలలో ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసా? పాండవులందరూ విలన్స్, కౌరవులందరూ చాలా గొప్పవాళ్ళు అన్న ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద బాగా క్రియేట్ చేసి పెట్టారు. మన తెలుగు సినిమా వాళ్ళ ప్రభావం ఎలా ఉందంటే అండి, సినిమా వాళ్ళ చేతుల్లో పడితే సీతమ్మ తల్లిని సామాన్యమైన స్త్రీ స్థాయికి దిగజారుస్తారు, శూర్పణకను దేవత స్థాయికి పైకి ఎలివేట్ చేస్తారు. ఇలా ఉంది మన తెలుగు సినిమాలలో. తమను తాము గొప్పగా చూపించుకోవడం కోసం ఆ పాత్రలను, కొన్ని పాత్రలను, దుష్ట పాత్రలను గొప్పగా చూపిస్తూ, గొప్ప పాత్రలను దుష్ట పాత్రలాగా చూపిస్తూ చాలా దారుణంగా చూపించారు సినిమాలలో. దాని ఇంపాక్ట్ ఇంకా సొసైటీ మీద ఉంది. ఇప్పుడు గనక మనం, బాబు కర్ణుడు ఇన్నిసార్లు ఓడిపోయాడు ఆయన భీముడి చేతుల్లో, భీముడు కర్ణుడి రథం మీదకెక్కి వెతికితే కర్ణుడు తన రథంలో దాక్కున్నాడు, భీముడు ఆ విషయం తెలిసి కూడా వదిలేసి కిందికొచ్చాడు, వెళ్ళిపోతున్న భీముడి మీద కర్ణుడు బాణాలేశాడు. అప్పుడు తన చేతిలో ఆయుధం లేదు కాబట్టి, తనను తాను రక్షించుకోవడం కనీస మానవ ధర్మం కాబట్టి భీముడు వెళ్ళి ఒక ఏనుగు వెనక, గుర్రాల వెనక దాక్కున్నాడు, చనిపోయిన శవాల వెనక. ఆ టైంలో కర్ణుడు సడన్గా కుంతికిచ్చిన మాట గుర్తు తెచ్చుకొని ఇలా తిండిపోతా అని చెప్పి తిట్టాడు అని చెప్పి మీకు ఎక్కడైనా ఉంటుందండి? ఒరిజినల్ మహాభారతంలో ఇదే ఉంది. మనం సినిమా తీసినా, మాట్లాడినా, కథ రాసినా, నవల రాసినా, సంఘటన గురించి చెప్పినా, పురాణం చెప్పినా, ఏముందనేది, ఒరిజినల్ ఏముందనేది అది చెప్తే అయిపోతుంది కదండి. అది చెప్పలేదు చాలా సందర్భాలలో సినిమా వాళ్ళు. అది సినిమా వాళ్ళు చేసినటువంటి ద్రోహం. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ల వల్ల, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సత్యనారాయణ గారు లాంటి గొప్ప గొప్ప మహానటుల వల్ల ఈ పాత్రలు పరిచయం అయ్యాయి తెలుగు వాళ్లకు. కానీ కొన్ని పాత్రలు పరిచయం అవ్వాల్సిన స్థాయిలో పరిచయం అవ్వకుండా దుష్ట పాత్రల్లాగా మిగిలిపోయాయి. మీకు దానవీర శూరకర్ణ చూస్తుంటే పాండవులు ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, ఇక వీళ్ళందరినీ విలన్ రోల్స్ వేసే వాళ్ళందరినీ అక్కడ పెట్టారు. పాండవులు విలన్స్ ఏమో, కౌరవులు హీరోస్ ఏమో అనే ఫీలింగ్ వస్తుంది. అవునా కాదా? ఇక తమిళనాడులో అయితే మరీ ఘోరం అండి. నేను మీకు పార్ట్ 6 చెప్తాను కదా, అప్పుడు ఒక సీన్ చెప్తాను. అప్పుడు మీరు వెళ్ళి కావాలంటే వెరిఫై చేసుకోండి. తమిళనాడులోని ఒక సినిమాలో మీకు మతి పోతుంది, ఎలా తీశారా బాబు ఈ సినిమా వాళ్ళు అని చెప్పి కొన్ని సీన్స్ని. ఇదండి ఒరిజినల్ మహాభారతం. మరి ఇప్పుడు నేను మీకు నేరేషన్ ఇస్తున్నాను కదా, నేనేమైనా కావాలని చెప్పి ఎలివేట్ చేస్తున్నానా? అలాంటిదేమీ లేదు. నెక్స్ట్ పార్ట్ 6లో మీరు చూస్తారు. అర్జునుడు ఒక పని చేశాడు, అది కూడా నేను చెప్తాను. నాకేమన్నా అర్జునుడు బామ్మరిదా లేకపోతే కర్ణుడు నా దాయాదా? అలాంటిదేం లేదు కదా. వ్యాసుడు ఏం రాశాడో ఒరిజినల్, దాన్ని చెబితే చాలు. నేరేషన్ స్టైల్ ఎలా ఉన్నా, ఎలా చెప్పినా ఒరిజినల్ మహాభారతం చెప్తే అయిపోతుంది కదండి. లేదు, ఒరిజినల్ మహాభారతం చెప్పకపోయినా ఒక్కోసారి సినిమాల కోసం కొంత మార్చారనుకోండి, ఆ టైంలో కూడా ఎలా మార్చాలి? సారాంశం దెబ్బ తినకూడదు. సారాంశం దెబ్బ తినకుండా, పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా మార్చాలి. ఉదాహరణకు ధర్మరాజు పాత్ర ఉందనుకోండి, ఎప్పుడు అబద్ధాలు చెప్పడు అనే పాత్ర ఉంది. ఆ పాత్రను ఎప్పుడు అబద్ధాలు చెప్పకుండా ఉండడం కోసం ఏమేం చేశాడని దాన్ని ఎలివేట్ చేయడానికి చూపించాలి. అంతే తప్ప ధర్మరాజు అబద్ధాలు చెప్పాడు కావాలనే అని చెప్పి చూపించారనుకోండి సినిమా లోపల, అది పౌరాణిక ద్రోహం అవుతుంది, ఇతిహాస ద్రోహం అవుతుంది. అలాగే కర్ణుడు కూడా చాలాసార్లు ఓడిపోయాడు. మీకు సినిమాలో చూస్తే దానవీర శూరకర్ణ సినిమాలో నేను ఇంతకుముందే చెప్పాను, అర్జునుడి చేతిలో గాంధీవం పడిపోతుంది కర్ణుడు కొట్టిన బాణాలకు. అంత సీన్ లేదు. మొత్తం మహాభారతం మీరు 18 రోజుల యుద్ధం చూస్తే అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం కింద పడిన సంఘటన లేనే లేదు. అంతమంది వీరాధి వీరులున్నారు, మూకుమ్మడిగా దాడి చేశారు, ఒక్కడికి కూడా అర్జునుడి చేతిలోని గాంధీవాన్ని కింద పడేసే దమ్ము లేదు. అర్జునుడి గాంధీవం మొత్తం మహాభారతంలో కింద పడిన సందర్భాలు 2 ఉన్నాయి. ఒక సందర్భం అశ్వమేధ యాగం, అశ్వమేధ పర్వంలో వస్తుంది. సింధు దేశం మీదికి అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఆ టైంలో సింధు దేశానికి సంబంధించిన వీరులు వాళ్ళొచ్చి బాణాలేస్తూ ఉంటారు. అప్పుడు అర్జునుడి చేతిలో గాంధీవం అలా జారినట్టు జారుతుంది కానీ కింద పడదు. మళ్ళీ పట్టుకుంటాడు తన గాంధీవాన్ని, యుద్ధం చేస్తాడు, ఓడిస్తాడు వాళ్ళని. అది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఎప్పుడో తెలుసా? శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత యాదవ స్త్రీలను అర్జునుడు తీసుకొని వస్తూ ఉంటాడు హస్తినాపురానికి. అప్పుడు అర్జునుడి చేతుల్లోని గాంధీవం కింద పడిపోతుంది, అది బలహీనమైపోతుంది, శక్తిహీనమైపోతుంది. ఈ 2 సందర్భాలు మహాభారతం మొత్తంలో.
అర్జునుడి గాంధీవం ఊరికూరికే కింద పడే స్థాయిలో యుద్ధం చేయలేదు. అందులోనూ శ్రీకృష్ణుడి రథంలో ఉన్నాడు అర్జునుడు. భగవద్గీత విన్నాడు. ఒక రేంజ్లో ఉంటుంది అర్జునుడి యుద్ధం. అందులోనూ 14వ రోజు యుద్ధం మామూలు యుద్ధం కాదు. అందుకే నేను కావాలని చెప్పి 14వ రోజు యుద్ధాన్ని సెలెక్ట్ చేసుకున్నాను చెప్పడం కోసం. ఒక రకంగా అండి, సినిమా వాళ్ళు పాత్రలను ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని ఒరిజినల్ మహాభారతం యొక్క స్ఫూర్తిని మాత్రం బాగా తగ్గించారు అని చెప్పొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేనే లేదు. నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన డైరెక్ట్ చేయని మూవీస్ ఉన్నాయి. ఉదాహరణకు భూకైలాస్ సినిమా ఉంది. అందులో రావణాసురుడిగా నటించారు ఎన్టీఆర్ గారు. అలాగే ఏఎన్ఆర్ గారు నారదుడి పాత్రలో నటించారు. నాగభూషణం గారు శివుడి పాత్రలో నటించారు. ఆ సినిమా మొత్తం చూశాక పురాణంలో ఈ భూకైలాస్ గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ అని చెప్పి చదివితే ఎగ్జాక్ట్గా ఏముందో పురాణంలో గోకర్ణ క్షేత్ర మహిమ ఒక్క డైలాగ్ కూడా మార్చలేదు, ఒక సీన్ కూడా మార్చలేదు. యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి భూకైలాస్ సినిమాలో పెట్టేశారు. మీరు భూకైలాస్ సినిమా చూసినా ఆ పురాణంలో ఆ సీన్స్ మొత్తం చదివినా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి. అలా తీస్తే చాలా గొప్ప విషయం. లేదు ఒకవేళ ఎలివేట్ చేయాలనుకున్నా కానీ కొన్ని సీన్స్ రాసి దుష్ట పాత్రలని దుష్టత్వంతోనూ మంచి పాత్రలని మంచిగాను ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే అండి ఈ మధ్య సమాజం లోపల కొద్దిమంది రావణాసురుడి దిష్టిబొమ్మల్ని దగ్ధం చెయ్యాలి అంటే పెద్ద గొడవ చేస్తున్నారు. రావణాసురుడు చాలా గొప్పవాడు అంటాడు ఒక ఆయన, రాముణ్ణి కించపరుస్తూ మాట్లాడతాడు మరొక ఆయన. ఇదంతా ఎందుకు వస్తోందయ్యా అంటే, ఒక రకంగా చెప్పాలంటే విదేశీ డబ్బుల ప్రభావం ఒకటైతే, మరో ప్రభావం మన సమాజంలో ఉన్న కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు ఒక ప్రభావం అయితే, మూడో ప్రభావం సినిమాలలో మన వాళ్ళు చూపించినటువంటి పాత్రలు. విదేశీయులు కూడా సినిమాలు తీశారండి. బైబిల్ మీద సినిమాలు తీశారు. బైబిల్ మీద సినిమాలు మొత్తం మీరు చూస్తే ఎక్కడా కూడా ఉన్న పాత్రను దాని వాల్యూ తగ్గించే విధంగా తీయలేదు. ఉదాహరణకు మెల్ గిబ్సన్ తీశాడండి, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని చెప్పి సినిమా తీశాడు మెల్ గిబ్సన్. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సినిమా చూసి ఏడవకుండా బయటికి ఎవరు రారు క్రిస్టియన్స్ అనేవాళ్ళు. అంటే ఆ రేంజ్లో తీశాడు. జీసస్ క్రైస్ట్ని ఎలా కష్టాలు పెట్టారు రోమన్స్ అన్నది. అంతేగాని రోమన్స్ని హీరోల్లాగా జీసస్ క్రైస్ట్ని విలన్ లాగా చూపించారనుకోండి, అలాంటి సినిమాలలో ఇంకా వాల్యూ ఏముంటుందండి? పాశ్చాత్యులైతే అసలు ఒప్పుకోరు అలా చూపిస్తే. మన వాళ్ళేమో పాపం తెలీదు, చాలామంది నిరక్షరాస్యులు, ఇక కాస్తో కూస్తో తెలిసిన పండితులు ఎవరైనా చెప్పినా వాళ్ళ మాటలు వినే పరిస్థితి సమాజంలో లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సమాజంలో. సినిమాల గురించి ఎందుకు మాట్లాడాను ఇంతగానో అండి? కారణం ఏంటండి? ఇంతకుముందే చెప్పాను, సినిమా క్యాన్వాస్ అనేది చాలా పెద్దది. అందులో ఏ విషయమైనా చెబితే మల్టిప్లై అయిపోయి తరతరాలకు అది పాకుతూ వెళుతుంది. అది సమస్య. ఇక ఒక్క సీన్ ఏంటో చూసి దీన్ని ముగిద్దాం. అలంబసుడు అనే ఒక రాజు అక్కడికి వచ్చాడు. అలంబసుడు అని చెప్పి వేరే ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. అతడికి ఘటోద్గజుడికి యుద్ధం అయ్యింది, అది వేరే కథ. అలంబసుడు అనే ఒక రాజు వచ్చి అర్జునుడి మీద బాణాలు వేయబోతుంటే సాత్యకి ఆ అలంబసుడిని ఎదుర్కొని భయంకరంగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సాత్యకి విల్లును అలంబసుడు విరిచేశాడు. అలంబసుడి విల్లును సాత్యకి విరిచాడు. సాత్యకి కవచం విరిగిపోయేలాగా అలంబసుడు బాణాలేస్తే సాత్యకి ధరించిన కవచం ముక్కలై కిందపడింది. అలంబసుడి కవచాన్ని సాత్యకి చీల్చిపారేశాడు. ఇక సాత్యకి కండి ఒళ్ళు మండి బాణాలు తీసుకొని ఆ అలంబసుడి రథసారథిని గుర్రాలను చంపేసి ఒక అర్ధచంద్రాకార బాణం ప్రయోగించాడు. అలంబసుడి తల ఎగిరిపోయింది. అలంబసుడి తల నరికిపారేశాడు సాత్యకి. ఇక ఈ లోపలండి దుశ్శాసనుడు మొదట్నుంచి సాత్యకి మీద అటాక్ ఇస్తున్నాడు కదా. దుశ్శాసనుడు కొద్దిమందిని వెంటబెట్టుకొని కౌరవులను సాత్యకి మీదికి దూసుకొచ్చాడు. సాత్యకి మళ్ళీ దుశ్శాసనుడి గుర్రాలను చంపి రథం మీదికి దూసుకొస్తున్నాడు బాణాలేస్తూ. ఇది చూసి త్రిగర్త సైనికులు వాళ్ళు కూడా వచ్చారు, సాత్యకి మీద యుద్ధం చేస్తున్నారు. సాత్యకండి త్రిగర్త సైనికులందరినీ ఎదుర్కొని 50 మందిని చంపేశాడు. అది చూసి మిగిలిన కౌరవులు సైనికులు దుశ్శాసనుడితో సహా మిగిలిన వాళ్ళందరూ పారిపోవడం మొదలుపెట్టారు. ఇక కళింగ నుంచి వచ్చిన సైనికులు కూడా సాత్యకి మీద యుద్ధం చేస్తున్నారు. సాత్యకి ఆ కళింగ సైనికులను వాళ్ల ముందున్న శూరసేన దేశం దానికి సంబంధించిన రాజును చంపేశాడు. ఇదంతా చూసి కృష్ణుడు అంటున్నాడు, అర్జున చూడు అక్కడ చూడు, నీ శిష్యుడు మా తమ్ముడు సాత్యకి ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడో చూడు. ఒక శిష్యుడిగా నీ పేరు నిలబెడుతున్నాడయా. ద్రోణాచార్యుణ్ణి జయించి లోపలికి రావడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. ధర్మరాజు మీద ఉన్న గౌరవం, నీ మీద ఉన్న గౌరవం చూడు సాత్యకిని ఇంత దూరం తీసుకొచ్చాయి. ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడయా సాత్యకి అని చెప్పి కృష్ణుడు మెచ్చుకోవడం మొదలుపెట్టాడు.
అయితే అర్జునుడు అన్నాడు కదా, లేదు లేదు కృష్ణ, సాత్యకి యుద్ధం బాగానే చేస్తాడు నాకు తెలుసు గాని నాకు బాధ కలుగుతోంది. సాత్యకి అనవసరంగా లోపలికొచ్చాడు. బయట ధర్మరాజున్నాడు. ధర్మరాజుకు రక్షణగా పెట్టాను నేను సాత్యకిని. నా మాట వినలేదు సాత్యకి. లోపలికొచ్చేశాడు. బయట ధర్మరాజు పరిస్థితి ఎలా ఉందో! ఇక్కడ నేను సైంధవుణ్ణి చంపినా అక్కడ బయట ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధిస్తే మనం యుద్ధం ఓడిపోతాం. ద్రోణాచార్యుడితో యుద్ధం చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఓ పక్క నేనేమో సైంధవుణ్ణి చంపలేదు, మరో పక్క సమయం చూస్తుంటే సాయంత్రం 5 అవ్వొస్తోంది. ఇంకో గంటన్నర అంతే, సూర్యాస్తమయం అయ్యిందంటే సైంధవుడు మనకు దొరకడు. బయటనేమో ద్రోణాచార్యుడు మా అన్నయ్యను బంధించాలని చూస్తున్నాడు. ఇలా అర్జునుడు బాధపడ్డం మొదలెట్టాడు. ఇక ఏం జరిగిందన్నది తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. తర్వాతి వీడియోలో ఈ ఎపిసోడ్కి ముగింపు పలకబోతున్నాను. తప్పకుండా ఆ చిట్ట చివరి వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాను. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.